మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. సో ఇప్పుడు మెంతి మామిడి పచ్చడియా? అవునండి. అంటే మెంతి ఇక్కడ ఏంటి, మెంతి ఆకా లేకపోతే మెంతులా, ఏం తీసుకుంటారు? మెంతి ఆకు తీసుకుంటాం. మెంతి ఆకు అంటే ఇది రోటి పచ్చడి టైప్ లో ఉంటుంది. ఓ ఎప్పటికప్పుడు చేసేసుకునేది. అంటే మనకు మామిడికాయలు వచ్చే స్టార్టింగ్ డేస్ లో కొంచెం ఇలా ఇన్స్టెంట్ గా చేసుకునేది ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా. సో అలాంటిదే ఇది. బట్ చాలా బాగుంటుంది కొంచెం మెంతి ఫ్లేవర్ లో. ఓకే. సో అంటే మామూలుగా మనం మెంతులు వేసుకుంటే ఒక ఫ్లేవర్ వస్తుంది, మెంతి కూర ఒక ఫ్లేవర్ వస్తుంది కదా. సో ఇలా ఆకుకూరతో చాలా బాగుంటుంది. ఓకే ఓకే. మరి మెంతి మామిడి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మెంతి మామిడి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1/2 కప్పు, మామిడికాయ ముక్కలు 2 కప్పులు, పచ్చిమిరపకాయలు 6, వెల్లుల్లి రెబ్బలు 5, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1/2 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే కొంచెం దీనికి జీలకర్ర, వెల్లుల్లి, సో ఈ పచ్చిమిరపకాయలు, సో ఈ టేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం. అవి కొంచెం వేయించుకున్నాం. సో ఓన్లీ మెంతి అంటే కూడా అంత బాగుండదు కదా. సో కాబట్టి ఇవి కూడా కొద్దిగా, మరి ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెం. సో కొంచెం ఈ ఎలాగూ పచ్చడికి అంటే అదే పచ్చి ముక్కలు యాడ్ చేసేదానికి ఆ పచ్చిమిర్చి టేస్ట్, వెల్లుల్లి, మామిడికాయకి పర్టికులర్ గా ఇవి ఉంటే బాగా సూట్ అవుతుంది, ముఖ్యంగా జీలకర్ర కూడా. ఎస్. సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, సో వెల్లుల్లి రెబ్బలు, సో మామిడికాయ పులుపు దనం చూసుకొని మనం దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు. సో ఎలాగూ పచ్చి మామిడి అంటే ఎంత కాదన్నా కొంచెం ఆ పులుపు ఉంటూనే ఉంటుంది. ఎస్. సో ముఖ్యంగా కొద్దిగా పుల్లగా ఉన్నదైతేనే మనకి పచ్చళ్ళకి బాగుంటుంది కూడా. సో అప్పుడప్పుడు కొన్నిసార్లు మనం తెచ్చినవి మామిడికాయలు బయట బాగానే ఉండి లోపల కొంచెం పండినట్టు అయిపోతుంటాయి. మళ్ళీ అంటే ఆ పచ్చడి టేస్ట్ వేరే వచ్చేస్తుంది, స్వీట్ యాడ్ అయ్యి కొంచెం స్వీట్ యాడ్ అంటే పచ్చడి మనంతా అంటే పచ్చడి అనిపించదు అసలు. అవును. సో కొంచెం పుల్లగా ఉంటేనే సో పచ్చడి ఒక ఫుల్ మామిడికాయ అలా మనం కోసి పెట్టేస్తే పిల్లలు ఒకవేళ ఉన్నారంటే దాంట్లో మనం పచ్చడి చేసే వరకు హాఫ్. అవును. ఓకే. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసేస్తున్నాం. ఓకే. చల్లారిలోగా మేము ఫాస్ట్ గా చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. మీ జుట్టు అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే 2 స్పూన్ల కొబ్బరి నూనె తీసుకుని దాంట్లో 1 స్పూన్ నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి 1 గంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి. మరి చిట్కా చూసారు కదా అండ్ ఇది కూడా చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవటమే ఇంకా. సో ముందుగా వేయించుకున్న జీలకర్ర, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు జార్లోకి తీసుకున్నాం. సో దీంట్లోనే మామిడికాయ ముక్కలు, సో ఉప్పు కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో కొంచెం మనకి బాగా నలుగుతుంది కూడా. ఎస్. సో దీన్ని మనం కచ్చా పచ్చగా మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే. పైకి కిందికి అలా కదుపుతూ మనం కచ్చా పచ్చగా వచ్చేట్టు చూసుకోవాలి, లేకపోతే కిందిదంతా కూడా మనకు మెత్తగా పేస్ట్ అయిపోతుంది. కొంచెం కావాలండి. ఓకే. సో రెడీ. సో ఇలా కచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది. సో నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకున్నాం. సో ఇదే ప్యాన్లో పోపుకి సరిపడా ఆయిల్. ఓకే. సో నూనె వేసిన తర్వాత సో ఎండుమిరపకాయలు. సో జనరల్ గా మామిడికాయ పచ్చడి అనేసరికి మనం ఆకుకూరల కాంబినేషన్ లో చాలా తక్కువ చేసుకుంటూ ఉంటాం, అని ఇట్లా వెరైటీగా మెంతి కాంబినేషనే మనకి కర్రీస్ లో చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా యాడ్ చేసుకున్నా కూడా. సో ఇక్కడ మామిడికాయ పచ్చడి కాంబినేషన్ లో ఎలా ఉంటుంది టేస్ట్ చూసాక చెప్తే ఎలా ఉంది, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు టేస్ట్ చూడలేదు ఈ కాంబినేషన్. ఓకే. సో ఇక్కడ ఈ పోపులో కూడా మనకు ఈ ఎండుమిరపకాయలు బాగా వేగిపోతే బాగుంటుంది. ఓకే. సో సైడ్ లో మనం పచ్చడితో పాటు కూడా నంచుకొని తినచ్చు. మ్మ్. తర్వాత
పోపు దినుసులు. Okay. సో దీంట్లో కొంచెం పప్పులు కూడా బాగుండాలండి. సో కొద్దిగా కరివేపాకు. ఓకే. సో దీని తర్వాత మెయిన్గా మనం అనుకున్న మెంతి కూర అండి. ఇది కొంచెం బాగా వేగితేనే మనకు ఆ కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. సో ఆ మెంతి వేగితే అంటే ఆ స్మెల్ని బట్టే మనం చక్కగా మనకు తెలుస్తుంది, మంచి ఆ స్మెల్ టేస్ట్ కూడా అప్పుడే బాగుంటుంది. స్మెల్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇక్కడ మెంతి కూర అనేది మన చాయిస్ అండి, చిన్నది కానీ ఇలా పెద్దది మెంతి కూర యూజ్ చేశాను. సో చిన్నదైనా కూడా చాలా బాగా వస్తుంది. సో అండ్ బేసిక్ గా మనకి ఎలాగో మామిడికాయ కూడా ఆ పులుపు అనేది పచ్చడి అంతా తెలుస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ మెంతి ఫ్లేవర్ కూడా కొంచెం ఘాటుగానే ఉంటుంది కాబట్టి మనకి రెండిటి ఫ్లేవర్స్ ఈక్వల్ గానే తెలుస్తాయి. ఎందుకంటే ఎక్కువ మనం మామిడికాయ తీసుకున్నాం కదా, ఫస్ట్ కొంచెం పులుపే తగులుతుంది మామూలుగానే. సో ఆ టేస్ట్ లో మనకు ఈ మెంతి అనేది ఆ పులుపుకి తగ్గట్టుగా ఈ మేతి ఫ్లేవర్. ఓకే. సో దీంట్లోనే కొద్దిగా పసుపు. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి సో స్టవ్ ఆపేసి దీంట్లో పచ్చడి వేసేస్తాను. సో ఇంకా సీజన్ మొదలైపోయింది కాబట్టి చక్కగా మేము వెరైటీ పచ్చళ్ళన్నీ చూపిస్తూ ఉంటాము, రోటి పచ్చళ్ళు, నిలువ పచ్చళ్ళు అన్నీ కూడా. సో మీరు చక్కగా ఒక పుస్తకం పెట్టుకొని స్పెషల్గా పచ్చళ్ళకి అన్ని నోట్ చేసుకుంటే బాగుంటుంది, అంటే మర్చిపోకుండా ఉంటాం. ఎందుకంటే ఎక్కువ చూస్తుంటే మనకి కొన్నిసార్లు కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం. అలా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే చక్కగా అవకాశం ఉంటే ఏంటంటే వాటిని వెంటనే ఒకసారి ట్రై చేస్తే కొంచెం క్వాంటిటీలో ఎందుకు కాదు ఒకసారి ట్రై చేస్తే అది కొంచెం గుర్తుండిపోతుంది. సో రెడీ. సో బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి. సో మెంతి మామిడి పచ్చడి రెడీ. వావ్. సో పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు కార్వింగ్ చూసేద్దాం. కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? దోసకాయ మీద చిన్న ఫ్లవర్ వేస్తున్నానండి. ఓకే. చిన్న ఆర్కిడ్ లాగా వేస్తున్నాను. సో కింద పెటల్స్. సో వీటికి కూడా కొంచెం ఇలా బార్డర్ లైన్స్ ఇస్తే మనకు ఫైనల్గా ఈ బార్డర్ లైన్సే మనకు బాగా కనిపిస్తాయండి. ఓకే. సో ఇక్కడ కూడా ఇంకొక పెటల్ అండి. రైట్. ఇక్కడ పైన చిన్న తీసుకుంటున్నాను. ఇలాంటి డిజైన్స్ మనం చక్కగా వెజిటేబుల్ ని బట్టి మార్చుకుంటూ అలా చేసేయచ్చు. సో కొంచెం డార్క్ కలర్ ఉంటే అంటే బార్డర్ లైన్స్ వేస్తాం కదా, సో అది బాగా కనిపిస్తుంది. సో సేమ్ మనం పచ్చి మామిడి పైన కూడా చేసుకుంటాం, చాలా బాగుంటుంది. అవును. సో ఫైనల్ గా ఇక్కడ ఒక పెటల్. ఓకే. సో సైడ్ నుంచి కొంచెం తీసేస్తే మనకు ఆ మధ్యలో ఫ్లవర్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఆ డిజైన్ ఉండటం మూలాన దాని మీద బాగా కొంచెం లుక్ అనేది బాగా వస్తుంది. సో దీన్ని కొంచెం ఇలా బేస్ కట్ చేసేస్తే ఇలా బాగా నిలబడుతుందండి. ఓకే. నైస్. ఓకే, మరి కార్వింగ్ ఇంగ్రీడియంట్ అలాగే పచ్చడి కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు మెంతి మామిడి పచ్చడి తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మెంతి మామిడి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో మామిడికాయ ముక్కలు, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, మెంతి కూర, పసుపు వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మెంతి మామిడి పచ్చడి రెడీ.